హాయ్ గైస్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్. నేనైతే ఒక 2 eggs తీసుకొని బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. 2 eggs తీసుకున్నా ఫస్ట్, అండ్ ఆ 2 eggsని బాగా మిక్స్ చేసుకున్నా. ఎందుకు నేను మిక్స్ చేసుకున్నా అంటే బాగా వాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఎగ్స్ అనేది. ఎందుకంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా అండ్ స్మూత్గా రావడానికి అలా మనం బ్లైండ్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకుంటే వాటర్ కన్సిస్టెన్సీ వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఆనియన్స్ వేసాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నా. అండ్ ఒక టమాటో అండ్ ఒక 2-3 చిల్లీస్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం అయితే కరివేపాకు వేసాను. అండ్ బాగా మిక్స్ చేసుకోండి. అండ్ మన ఇష్టం, ఆప్షనల్ అనమాట. అండ్ కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము ఇవన్నీ మన ఆప్షనల్. నేనైతే బాగా మిక్స్ చేసుకున్నాను అవంతా. ఆనియన్స్, చిల్లీస్ అన్నీ బాగా మిక్స్ చేసుకుంటాను. సాల్ట్ కొంచెం వేసుకున్నాను, కారం 1.5 స్పూన్ వేసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం పసుపు వేసుకున్నా, చిటికెడంతా పెప్పర్ వేసుకున్న, ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ అయితే మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను. వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. అండ్ స్మూత్గా, ఫ్లఫీగా, సాఫ్ట్గా రావాలి అంటే మాత్రం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ప్యాన్ అనేది కొంచెం బటర్ వేసుకున్నాను అనమాట. గీ కూడా వేసుకోవచ్చు, నేనైతే గీ వేసుకున్నాను. నాకు గీ ఉంది కాబట్టి అవైలబుల్గా. నేను కొంచెం స్ప్రెడ్ చేశాను అనమాట ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నేనైతే ఒక ఆమ్లెట్ మీద 4 స్లైసెస్ వేసాను. 4 బ్రెడ్ స్లైసెస్ అయితే నేను వేసాను అనమాట. అండ్ చూడండి, 2 eggsకి ఒక ఆమ్లెట్ వస్తుంది, పెద్ద ఆమ్లెట్. దాంట్లో 4 స్లైసెస్ పెట్టచ్చు. నెక్స్ట్ అయితే నేనైతే అలా రౌండ్ షేప్లో నేనైతే ఆమ్లెట్ వేసుకున్నాను. అండ్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత నేనైతే బ్రెడ్ స్లైసెస్ పెట్టాను, 4 స్లైసెస్. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం వేసిన ఆమ్లెట్ మొత్తం ఉడుకుద్ది అనమాట. హై ఫ్లేమ్లో పెడితే ఓన్లీ మిడిల్లో ఫాస్ట్గా ఉడికిద్ది, మిగిలిన ఏరియాలో త్వరగా అవ్వదు. సో అందుకని నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఆమ్లెట్ చేశాను. మీరు అలానే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, సాఫ్ట్ అండ్ స్మూత్గా అయితే వస్తుంది. తర్వాత నేనైతే బటర్ తీసుకొని బ్రెడ్ మీద వేసాను. అండ్ నేనైతే ఆయిల్ యూజ్ చేయలేదు, నా దగ్గర బటర్ అండ్ గీ అయితే ఉంది అవైలబుల్గా. నేనైతే అది తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ లేదు అనుకుంటే మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ గీ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే గీ యూజ్ చేశాను. అండ్ మీకు అవైలబుల్గా ఉంటే మీరు వేసుకోవచ్చు. జస్ట్ నాకైతే 15 మినిట్స్లో నేను కంప్లీట్ చేశాను ఈ రెసిపీ అనేది. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడండి. అండ్ నేనైతే చూసారు కదా ఎలా ఉందో. అండ్ డార్క్ రెడ్గా రాలేదు అండ్ లైట్గా కూడా రాలేదు. ఎల్లో కలర్ మీడియంలో వచ్చింది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కాబట్టి. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది. అండ్ నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను. అండ్ మీరు ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వ్లాగ్స్ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి.
బ్యూటీ బ్లాగ్సా, లేదా ఫుడ్ రెసిపీసా, లేదా ఏమన్నా రంగోలీ డిజైన్సా, లేదా మీకు ఏవి కావాలంటే అవి నేను చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ అయితే అందరు చాలామంది నాకు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కావాలని కామెంట్ చేశారు. లేదు సో నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.